సందీప్ కిషన్ హీరోగా రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన మజాకా చిత్రం ఈ రోజు మన ముందుకు వచ్చింది. మరి దాన్ని రివ్యూ చెప్పడానికి మనతో పాటు సుదీప్ గారు ఉన్నారు. వెల్కమ్ టు రోషన్ ఫిలిమ్స్. ముందుగా సినిమా గురించి చెప్పాలంటే ఎలా అనిపించింది? ఒకటే వర్డ్లో చెప్పాలంటే అవుట్డేటెడ్ అనిపించింది మొత్తం సినిమా అంతా. కామెడీ కానీ ఆ లవ్ స్టోరీ కానీ అన్ని ఇప్పుడు ఈ టైంలో తీయాల్సిన సినిమా ప్రీవియస్ డెకేడ్లో వచ్చే సినిమా లాగా అనిపించింది. ఓకే, ఆ కామెడీ కూడా కొంచెం ఫోర్స్డ్ కామెడీ లాగా ఉన్నది. మనకి ఫస్ట్ కాన్సెప్ట్ చూడంగానే మనకు అర్థమైపోతుంది ఎలాంటి కామెడీ సీన్స్ రాబోస్తున్నాయి. జబర్దస్త్లో మనకి ఎలాగైతే ఒకటే జోక్ 3 సార్లు రిపీట్ చేస్తారో అలానే ఉంటుంది కామెడీ అంతా. సో తండ్రి వచ్చి పిల్లని తిట్టడం, సేమ్ అదే తండ్రి కూడా చేసాడని తండ్రిని తిట్టడం. సో అలా సేమ్ అదే రోప్ ని మొత్తం సినిమా అంతా లాగారు. సో ఇంకోటి ఏంటంటే సిచ్యువేషనల్ కామెడీ కూడా పెద్ద వర్కౌట్ అవ్వలేదు. అంటే సిచ్యువేషన్ కామెడీ లేదు, ఏదో ఫోర్స్డ్ కామెడీలా ఉంది. అంటే కొన్నిసార్లు ఏదో నవ్వచ్చేమో కానీ మొత్తం సినిమా త్రూ అవుట్ అదే కామెడీ. ప్లస్ ఈ సినిమా మొత్తం నడిచేదే కామెడీ మీద. సీరియస్ మ్యాటర్ అయితే ఏమి చూపించరు, మొత్తం కామెడీగా లైట్ గానే చూపిస్తారు సినిమా. సో కామెడీ వర్కౌట్ అవ్వకపోయేసరికి ఇంకా సినిమా కూడా వర్కౌట్ డిసప్పాయింటెడ్ అనిపించింది. ఇక నెక్స్ట్ ఏంటంటే మనకు ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఏంటంటే తండ్రి కొడుకులు రావు రమేష్ అండ్ సందీప్ కిషన్ వీళ్ళిద్దరు ఒకేసారి లవ్ లో పడడము, వీళ్ళ లవ్ స్టోరీ ఎలా ఉన్నది, అసలు లవ్ స్టోరీ ఆ పాయింట్ ఎలా ఉన్నది? కామెడీతో పాటు లవ్ స్టోరీ కూడా నాకు వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఆ అమ్మాయితో చేసే ఆ రొమాంటిక్ సీన్స్ అన్ని కూడా అసలు ఎలా లవ్ లో పడ్డారు, ఎలా లవ్ లో అవన్నీ చాలా అవుట్డేటెడ్ గా అమ్మాయి వెనకాల ఇంకా తిరగడం. సో కామెడీ అనేది ఓకే, తండ్రి కూడా అమ్మాయి వెనకాల తిరుగుతున్నాడు అనేది కామెడీ. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ లో ఇంకా ఆ పిల్ల వెనకాల పడడం, పిల్లకి మిస్ అవ్వడం, అసలు ఆ ఇద్దరు హీరోయిన్స్ కి క్యారెక్టర్ అంత రాయలేదు అనిపించింది నాకు. మెయిన్లీ ఓన్లీ స్టోరీ పరంగా అయితే ఉంది కానీ వాళ్ళిద్దరికి అంత క్యారెక్టర్ ఇవ్వలేదు అనిపించింది. సో అంటే మనకు దీనికి రచయితగా పనిచేసింది బెజవాడ ప్రసన్న కుమార్ బెజవాడ. ఆయనే రాస్తే మనకు త్రినాథరావు నకరారు దర్శకత్వం చేశారు. సో ఇక్కడ మెయిన్గా అంటే దీన్ని ఓవరాల్గా చెప్పాలంటే ఎవరి పాయింట్ ఆఫ్ లా ఇది కొంచెము అంటే తేడా ఉన్నది, అంటే రైటప్లోనే కొంచెం డిఫరెన్స్ ఉన్నదా లేదంటే డైరెక్షన్ లేదన్నా? రైటింగ్ నుంచే ప్రాబ్లం స్టార్ట్ అయింది అనిపించింది. ఎందుకంటే స్టోరీ ఇనిషియల్ కాన్సెప్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నా, ఒక తండ్రి కూడా లవ్ చేస్తున్నాడు, ఇద్దరు కలిసి ఒక లవ్ స్టోరీ, ఇద్దరు లవ్ స్టోరీలు సక్సీడ్ అవ్వాలి అని చెప్పి ట్రై చేస్తున్నారు. ఓకే, అది కొంచెం ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ లానే ఉంది కానీ అది కంటిన్యూ చేయడం, దాన్ని రాయడం అనేది మాత్రం ఇంకా అది అవుట్డేటెడ్ గా రాశారు. డెప్త్ లేదు. పాయింట్ ఒకటి ఇంట్రెస్టింగ్ ఉన్నది కానీ దాన్ని ఏదైతే వాళ్ళు నరేట్ చేసిన స్టైల్ ఉంటుందో అంత అవుట్డేటెడ్. నెక్స్ట్ మనకి రావు రమేష్ క్యారెక్టర్ అండ్ సందీప్ కిషన్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? యాక్టింగ్ పరంగా హీరో క్యారెక్టర్ రావు రమేష్ గారు బాగా చేశారు. కామెడిక్ టైమింగ్ బాగుంటుంది. సో ఈ సినిమాలో కామెడీ వైజ్ వర్కౌట్ అయింది అంటే ఆయన యాక్టింగ్ వల్లే. సందీప్ కిషన్ గారు కూడా ఓకేగా చేశారు కానీ రావు రమేష్ గారు ఇంకా షైన్ అయ్యారు ఆ రోల్స్ లో. వీళ్ళిద్దరి మధ్యలో తండ్రి కొడుకులు అంటారు కానీ మోస్ట్లీ ఒక ఫ్రెండ్స్ లానే ఉంటారు సినిమా అంతా. సో తండ్రి కొడుకు అనే ఒక బాండ్ లాగా ఏమి అనిపిదు మనకి. ఇద్దరు ఫ్రెండ్స్ లానే కనిపిస్తారు. ప్లస్ ఇద్దరు లవ్ స్టోరీలు కాబట్టి ఇద్దరు వాళ్ళ లవ్ స్టోరీలో ఉంటారు అంతే. నెక్స్ట్ మనకి రితువర్మ అండ్ అంశు ఇద్దరు ఆ గ్లామర్, ఆ బ్యూటీ ఎంతవరకు సినిమాకి వర్కౌట్ అయింది? మొత్తం వాళ్ళ గ్లామర్ మీదే వెళ్తుంది సినిమా అంతా. సో వాళ్ళ క్యారెక్టర్ మొత్తం వాడింది వాళ్ళ గ్లామర్ వల్లే. సో వాళ్ళు ఇచ్చిన దానికి వాళ్ళు బాగానే చేశారు. ఇంకా కామెడీ వాళ్ళకి ఇవ్వచ్చేమో అనిపించింది. వాళ్ళందరూ నార్మల్ గా పక్కన పెట్టేసి ఓన్లీ హీరో ఇంకా మన సందీప్ కిషన్ రావు రమేష్ గారిదే కామెడీ ఉంటుంది. సో కొంచెం కామెడీ అటువైపు కూడా పెడితే మేబీ బ్యాలెన్స్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. వాళ్ళకి కూడా కొంచెం క్యారెక్టర్ ఇచ్చేటట్టు ఉంటుంది. మనకు మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్ కదా, సాంగ్స్ కొంచెం అంటే కొంచెం సోసో ఉన్నా మరి బీజిఎం అది వర్కౌట్ అయిందా మూవీస్? బీజిఎం అది కూడా ఏంటి అంటే వినడానికి బాగానే ఉంది కానీ మళ్ళీ రిపీటెడ్గా కామెడీ ఆర్ ఎంట్రన్స్ లో వాడుతున్నారు. సో సాంగ్స్ పరంగా ఇట్స్ ఓకే, మామూలు కొంచెం ఏదో వెళ్ళిపోయింది అన్నట్టు ఉంటుంది. కొన్ని సాంగ్స్ అయితే అట్లీస్ట్ సాంగ్ బాగానే ఉన్నా ఆ ప్లేస్మెంట్ అనేది ఈ సినిమాలో కూడా మళ్ళీ 4 సాంగ్లు కామెడీ వర్కౌట్ అవ్వట్లేదు, మళ్ళీ సాంగ్ సడన్ గా రావడం అనేది చాలా అబ్రప్ట్ గా చిరాకు వస్తుంది. నెక్స్ట్ మనకు ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని బాగానే ఉన్నాయి. అంటే స్టోరీ వర్కౌట్ అయితే నార్మల్గా మనం ప్రొడక్షన్ వాల్యూస్ అంతలాగా పట్టించుకోము. సో ప్రొడక్షన్ వైజ్ పరంగా అయితే అంతా బాగుంది. లుక్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా ఓకే అని చెప్పచ్చు. మనకి మెయిన్ స్టోరీ ఇంకా డైలాగ్స్ ఆ సీన్సే వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు మిగతా ఇవన్నీ పెద్ద
ఒకేలా ఉంటాయి కానీ చిరాకు, మెయిన్ సినిమానే చిరాకు వస్తుంది. ఫైనల్ గా సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఫైనల్ గా మీరు చూడాలనుకుంటే చూడొచ్చు, కానీ డెఫినెట్ గా రికమెండ్ అయితే చేయండి థియేటర్కి వెళ్ళి. మనకి అది సినిమా ఒక 2 hours 10 minutes 15 minutes అలా ఉన్నా సరే ఒక చాలా లాంగ్ అనిపిస్తుంది. అది ఇన్ని కామెడీ సీన్స్ అదే కామెడీ రిపీటెడ్గా రావడం, ఒక్కొక్కటి మనకి జబర్దస్త్లో మన కామెడీ సీన్ అంటే 3 సార్లు అదే పంచ్ లైన్ పేలుతుంది, అదే సేమ్ సినిమాలో కూడా 3 సార్లు అదే పంచ్ లైన్ పేలడం మనకి బోర్ కొట్టేస్తుంది. అవునవును, అంటే ఇప్పుడు కొంచెం ఫాస్ట్ ఉన్నారు, అంటే జనాలు చూసే విధానం కూడా మారిపోయింది కదా, ఇంకా వాళ్ళు అక్కడే దాన్ని తీశారని అంటారు. ఓకే, మహాశివరాత్రి కానుకగా వచ్చిన మరి మజాకా చిత్రం రివ్యూ అయితే మన సుదీప్ చెప్పేశారు. మరి ఇది మా ఒపీనియన్. మోర్ రివ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రావ్సన్ ఫిల్మ్స్.